మీరు ఎంత కష్టపడి సాధిస్తే అంత హ్యాపీగా ఉంటారు లైఫ్, మీరు అనుకున్న లక్ష్యం. బికాస్ సివిల్ సర్వీస్ ఆఫర్స్ యూ ఆల్ దట్ ద పర్సన్ వాంట్స్ టు. తన కోసం రికగ్నిషన్, స్టేటస్, పవర్ ఉంటుంది. సమాజం కోసం, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్, అభివృద్ధి కోసం కూడా భాగస్వాముడు అవుతాడు. కాబట్టి జీవితంలో మనకు కావాల్సింది ఏంటి? చాలామంది డబ్బు సంపాదించిన వాళ్ళు మా దగ్గరకు వస్తుంటారు ఎన్జిఓస్గా. మేము డబ్బు బాగా సంపాదించాం, మేము ఐటీలో సాధించాం, ఇక్కడ సాధించాం, కానీ మాకు ఈ ప్రజలతో ఏదో మేలు చేయాలి, ప్రజల్లో కలిసి ఏదైనా మంచి పని చేయాలని అనిపిస్తుంది, మాకు అది కోరిక నెరవేరటం లేదు. కాబట్టి మీరు మాకు అవకాశం ఇవ్వండి, మేము ఏమైనా ఆరోగ్యంలో కానీ విద్యలో కానీ ఏదైనా కార్యక్రమం చేస్తాము. ఓకే, వెల్కమ్, యూ డూ ఇట్. సో ద పాయింట్ ఈస్ యువర్ పర్సనాలిటీ ఇస్ నాట్ కంప్లీట్ ఇఫ్ యూ డోంట్ డూ అసోసియేట్ విత్ ద హ్యూమన్ రిలేషన్స్ and human development, human achievements. Everybody achieves, earns money for himself, but at the end of the day, he realizes that money is not everything. It is about self-actualization, realizing your own purpose of life, also to be able to help the others, and participate in socio-economic development, lend your hand to the poor and needy. So the civil service career offers all this. It makes a person very complete. ఎందుకంటే కొందరికి ఇది ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను మెడికల్ క్యారియర్ నుంచి వచ్చాను. మా డాక్టర్స్ ఎంత బిజీ ఉన్నారంటే వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు, డబ్బులు లెక్క పెట్టే టైం కూడా లేదు. వాళ్ళు కరెన్సీ ఇలా ఇలా పట్టేసుకొని ఇలా జేబులో వేసుకొని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి టైం లేదు. అండ్ దే ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు ఎంజాయ్ అండ్ ఎక్సెప్ట్ దట్ దే కాంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. అండ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ career doctors, but yet they are not been able to enjoy. So, but the civil service is a different game, ball game. That's why I chose, because here you don't just do it for yourself, you do it for the others also. Your job requires మీ ఉద్యోగమే లాంటిది, మీరు ఇతరులకు సహాయపడాలి. మీ ఉద్యోగం మీరు చూసుకుంటే ఇతరులకు సహాయపడాలి. చాలా చక్కటి క్యారియర్. కాబట్టి మీరు కష్టమున్న కొన్నిసార్లు మీరు విజయం సాధించకపోయినా, మొదటి అడుగులో రాకపోయినా మీరు భయపడవద్దు. కానీ రాకపోవడం అనేది జరగకూడదు, ఎందుకంటే మీరు చాలా కృషి చేసి కష్టపడి పట్టుదల కార్యదీక్షత చేస్తే తప్పకుండా చేస్తారు. చెప్పాను కదా, అలెగ్జాండర్ ఫ్లెమింగ్, రుడియార్డ్ కిప్లింగ్ నోబెల్ ప్రైజ్ విన్నర్, ఒకసారి ఆయనకి అడిగారు, వాట్ ఈజ్ యువర్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్? హీ వన్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. సో హీ సెడ్, ఐ కీప్ 6 honest serving men. ఐ కీప్ 6 honest serving men. నేను ఒక 6 పెట్టుకున్నాను. దే ఆర్ వాట్, వెన్, హౌ, వై. ఇలా అంటే ప్రతి టాపిక్ని కూడా మీరు వై, వెన్, హౌ, హూ ఇలా మీరు అడుగుతూ పోతే, ఆ టాపిక్ని అనలైజ్ చేసుకుంటూ పోతే, అన్ని కోణాల నుంచి మీరు చదివితే, విశ్లేషణ జ్ఞానంతో చదివితే, అనలైటికల్గా చదివితే తప్పకుండా విజయం సాధిస్తారు. ఆ విశ్లేషణ మీకు వంట పట్టేటట్టు, తర్వాత మీకు అలవడేటట్టు డాక్టర్ లక్ష్మయ్య గారు, ఇక్కడ ఉన్న మిగతా కోచింగ్ ఫ్యాకల్టీ వాళ్ళు అందరూ కూడా మీకు ఆ బ్రాడ్ కాన్సెప్ట్, ఆ అనలిటికల్ ఫ్రేమ్వర్క్ అన్నీ కూడా మీకు ఇస్తారు. ఆ విధంగా మీరు వాటిని ముందుకు తీసుకెళ్ళి మీరు మీ ఎగ్జామ్లో అప్లై చేసుకొని మీరు విజయం సాధించవచ్చు. సో ఇక్కడ మరి మన మధ్య చాలా మరి గౌరవనీయులు శ్రీ ఆర్ బిస్వార్ గారు, అలాగే డాక్టర్ మురళి గారు. డాక్టర్ మురళి ఇస్ ఆల్సో ఐఏఎస్ ఆఫీసర్, అండ్ these 2 officers are here to help us and also motivate us, inspire us and guide us, and particularly guide the aspirants how the civil services can be achieved and how civil services can be a life fulfillment career, and that you look forward to it. The most important thing, Abdul Kalam mana Professor APJ President ఏమన్నారంటే, you must dream, everyone must dream, and everyone must have a dream. అంటే everybody should dream about achieving some great success. ఎందుకంటే మనం ఏం సాధించాలనేది మనం దాన్ని ఎప్పుడూ ఆలోచిస్తుంటే మన అడుగులు, మనం వేసే ప్రతి అడుగు కూడా ఆ వైపు ఉంటుంది. అన్నీ కలిసి వస్తాయి, మనం లక్ష్యం విజయం సాధిస్తాం. సో ఐ థింక్ ఇట్ డజంట్ రిక్వైర్ గ్రేట్ ఇంటెలిజెన్స్ to qualify the civil services. What requires is determination, courage to face circumstances, and courage to go through difficulties
అంటే మీరు ఎలా అంటే సివిల్ సర్వీస్ రావడానికి పొద్దున్నే రావాలి, కూర్చోవాలి, తినకుండా చాలాసేపు కూర్చోవాలి, నిద్ర సరిగ్గా ఉండదు, టెన్షన్ ఉంటుంది. It can be a great stressful event, but at the end of it, there is a silver lining in the cloud, and at the end of it, you will achieve the success. So hard work will lead you to success. So more than intelligence is the hard work, continuous commitment, getting the right orientation, getting the right guidance which you are having here. Now these are some things that are required. So మీలో ఆ పట్టుదల కార్యదీక్ష ఉంటే, వీళ్ళలో ఆ విశ్లేషణ, ఆ జ్ఞానం, ఆ గైడెన్స్, మరియు గైడ్ చేసిన వాళ్ళలో ప్రొఫెసర్ మంగళ గౌరీ గారు తెలుగు స్టూడెంట్ క్యారియర్ ఆప్షనల్ని పాపులర్ చేసిన వారు చాలా ప్రప్రథములు. ఎప్పటి నుంచో 19 నుంచి చేస్తున్నారు. నేను తెలిసినప్పటి నుంచి, నేను సివిల్ సర్వీస్లో అడుగుపెట్టినప్పటి నుంచి, టీచింగ్లో అడుగుపెట్టినప్పటి నుంచి వారు ఎంతోమందిని ఇన్స్పైర్ చేసి ఎంతోమంది షీ సెంట్ స్టూడెంట్స్ టు సివిల్ సర్వీసెస్. ఈవెన్ టుడే షీ హెస్ బిన్ సెండింగ్ ఇట్. సో వీళ్ళంతా ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఇలాంటి వారి చేతిలో మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది, మీ లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. సో ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్ ఫర్ ఇన్వైటింగ్, I thank Dr. Lakshmaya for inviting me here and to be able to stand before you and address and also share dais with our distinguished, very senior, illustrative, distinguished IAS officer, Sri C.R. Biswal Garu, alage my junior colleague, Mr. Murli. It is indeed a great pleasure. మీ అందరితో మాట్లాడుతూ నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీ అందరి కళ్ళలో ఆ పట్టుదల కనబడుతుంది కాబట్టి you all go for it, you achieve success, and with your right guidance given here, you will definitely achieve your goals. I wish you all the best. Thank you. Thank you very much, sir. ఈ కార్యక్రమం మా గురువు గారు మురళీ గారు గురించి ఇప్పుడు ప్రస్తుతం ఓఎస్డీగా పనిచేస్తున్నారు సీఎం గారి దగ్గర. ఆయన దగ్గర నేను ఫస్ట్ ఎండిఓగా పనిచేస్తాను గుంటూరు జిల్లాలో. సార్ డిఆర్డిఏ పీడీగా ఉన్నారు. ఆయన సక్సెస్కి కారణాలు ఏంట అంటే మోస్ట్ సక్సెస్ఫుల్ ఆఫీసర్ మోర్ దాన్ ది కలెక్టర్. ఒక కలెక్టర్ గారు అయితే జనాలందరూ జిల్లాలో ఏం అవసరం వచ్చినా అటు ప్రజాప్రతినిధులు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, సార్ దగ్గరికి వచ్చేవాళ్ళు, కలెక్టర్ గారి దగ్గర కూడా పోయేవాళ్ళు కాదు. ఎందుకనంటే ఆయన జనాలకి ఏం కావాలో అది చేసి పెట్టేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ఒక మంచి మోస్ట్ సక్సెస్ఫుల్ ఆఫీసర్ నేను చూస్తున్నటువంటి వాళ్ళ అందరిలో కల్లా. అంటే కింద వాళ్ళతో కూడా చాలా మంచిగా ఒక 14 రోజుల పాటు నాది వినుకొండ అయినా కూడా గుంటూరు జిల్లాలో వినుకొండకు వెళ్ళకోకుండా రాజుపాలెం మండలంలో నైట్ హాల్ట్ కూడా అక్కడే లుంగీలు కట్టుకొని మేము ఫీల్డ్ వర్క్ చేయించారు ఆయన మురళీ గారు. అంటే ఆయన మాటలు కానీ ఆయన చెప్పే విధానం కానీ ఏంటంటే ఆయన గ్రూప్ 1ని ఆంథ్రోపాలజీ ఆప్షన్తో రాశారు. ఆంథ్రోపాలజీలో మనకందరికీ తెలుసు కల్చరల్ రిలేటివిజం, ఇథనోసెంట్రిజం అని రెండు. ఇథనోసెంట్రిక్ ఆఫీసర్స్ 75% పైన ఉన్నారు మన దగ్గర అడ్మినిస్ట్రేషన్లో. అంటే వాళ్ళు ఏం చెప్పారో అదే ఇంకా ఫైనల్, మన మాట వినేటువంటి పరిస్థితి ఉండదు ఆఫీసర్కి. కానీ ఆయన కల్చరల్ రిలేటివిజం నమ్ముకున్నటువంటి వ్యక్తి కాబట్టి మోస్ట్ సక్సెస్ఫుల్ ఆఫీసర్ ఆయన మురళీ గారిని ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దానికన్నా ముందు నా స్టూడెంటు, అసిస్టెంట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ వారికి చిన్న సన్మానం మా ముగ్గురు ముఖ్య అతిథులు చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆయనకు వేరే మీటింగ్ ఉంది కాబట్టి. బిస్వాల్ మా ఇద్దరు స్టూడెంట్స్, అటు పక్కన శామ్యూల్ ఐఆర్ఎస్, ఇక్కడ కేఎన్ సురేష్ బాబు సార్ నా ఓల్డ్ స్టూడెంట్స్, వారికి చిన్న సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను. గోమతి ప్లీజ్. ఓకే తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ శామ్యూల్ గారికి, మురళి గారు, అశోక్ గారు. ఇద్దరు
మురళి గారు ఆయన సక్సెస్ అవడమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సక్సెస్ చేసినటువంటి నైపుణ్యం ఆయన దగ్గర ఉంది. ఆయన సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ కూడాను సివిల్ సర్వెంట్లుగా చేశారు ఆయన. కాబట్టి ఆయనకి కష్టం సుఖం అన్నీ తెలిసినటువంటి ఒక మంచి ఆఫీసర్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన ప్రిన్సిపల్ సెక్రటరీ పిఆర్ మన బిస్వాల్ సార్కి, అదేవిధంగా డాక్టర్ అశోక్ కలెక్టర్ ఆదిలాబాద్, తర్వాత వేదిక మీద ఉన్న మా గురువు గారు తెలుగు లిటరేచర్ మాకు టీచ్ చేసిన సర్వమంగళి గారు, అదేవిధంగా మన లక్ష్మయ్య గారు, శామ్యుల్, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారం. యాక్చువల్గా సివిల్ సర్వీస్లోకి ఎందుకు రావాలి, సివిల్ సర్వీస్లోకి రావడానికి కష్టం పడటం మంచిదా కాదా, ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పేశారు. మీరు ఆల్రెడీ ఏ ఇన్స్టిట్యూట్ని ఎంచుకోవాలనే దానిలో భాగంగా మీరు ఇక్కడికి వచ్చినట్టు నేను అనుకుంటాను. అయితే ముందుగా తెలుగు, నా ఆప్షన్స్ తెలుగు లిటరేచరు, ఆంథ్రోపాలజీ. అయితే నేను సివిల్ సర్వీస్లోకి ఎంటర్ కావడానికి కొన్ని వ్యక్తిగత కారణాలు ఉన్నాయి. అవి తర్వాత ఇక్కడ సభాముఖంగా అవసరం లేదు. మా ఇంట్లో నా తర్వాత బ్రదర్ అగ్రికల్చర్ జువాలజీతో 93 ర్యాంకు వచ్చింది, మిస్టర్ పూర్ణచంద్రరావు. ఆయన సిపి వైజాగ్ ప్రస్తుతం అప్పుడు. అయితే ఈ ఆప్టెడ్ ఫర్ ఐపీఎస్. అప్పుడు 96 ర్యాంక్స్ వరకు ఐఏఎస్ వచ్చేది. మళ్ళీ ఐఏఎస్ ఆప్ట్ చేస్తే మళ్ళీ నార్త్ ఈస్ట్ ఏమైనా వస్తుందేమో ఎందుకని చెప్పేసి ఈ ఆప్టెడ్ ఫర్ ఐపీఎస్, ఈ బికేమ్ టాపర్, ఈ అలాటెడ్ టు ఆంధ్రప్రదేశ్. అది 87 ఎగ్జామ్. 88 ఎగ్జామ్లో మా తమ్ముడు, చిన్న తమ్ముడు ఉన్నాడు. సో అప్పుడే ప్రిలిమినరీ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వస్తే తనేమో బీఎస్సీ ఎంపీసీ, తర్వాత హిస్టరీ తనకి ఇంట్రెస్ట్. సో ఒక ఆప్షనల్ హిస్టరీ కింద తను సెటిల్ అయిపోయాడు. రెండో ఆప్షనల్ ఏం చేయాలి అనేది ఆలోచన వచ్చినప్పుడు జస్ట్ చిన్న సర్వే చేయడం జరిగింది. సో చేసినప్పుడు అప్పట్లో దివాకర్ల వెంకటావధాని గారని మేడం కన్నా ముందు తెలుగు లిటరేచర్ సివిల్ సర్వీస్ కోచింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మా చిన్న తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అతను ప్రిలిమ్ రాశాడు, కానీ అతను ఫెయిల్ అయ్యాడు. సో వెంటనే పోయి మా తమ్ముడిని అక్కడికి పోయి ఆ మెటీరియల్ తెచ్చుకున్నాను. తెచ్చుకున్నాక ఏపీ స్టడీ సర్కిల్లో సర్వమంగళి గారు తెలుగు లిటరేచర్ కోచింగ్ ఇస్తున్నారు. మరి అప్పుడు ఆర్థిక పరిస్థితి కూడా బయట వేలకు వేలు పెట్టి కోచింగ్ వెళ్ళే పరిస్థితి లేదు కూడా. సో నేను వెళ్ళాను అనమాట ఆన్ బిహాఫ్ ఆఫ్ మై బ్రదర్. వెళ్ళి కలిశాను. మరి ఇట్లా ప్రిలిమ్ పాస్ అయ్యాడు, తెలుగు లిటరేచర్ కోచింగ్ తీసుకోవాలి, ముందుగా అప్లికేషన్ పెట్టలేదు, ఏమన్నా పర్మిషన్ ఇస్తారా అని అంటే అప్పుడు మేడం కూడా కలవడం జరిగింది. అయితే మీకు మెంబర్షిప్ అయితే ఇవ్వగానే క్లాసులకు వచ్చి అటెండ్ అవ్వచ్చని పర్మిషన్ ఇచ్చారు. సరే పర్మిషన్ చాలే అని చెప్పేసి అక్కడ మాసాబ్ ట్యాంక్ దగ్గర ఏపీ స్టడీ సర్కిల్ ఉండేది. సో అప్పుడు పంపిస్తే సో మార్నింగ్ 7కో 8కో ఇంట్లో బయలుదేరి జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని బయలుదేరి ఈ హిస్టరీ అండ్ తెలుగు లిటరేచర్ కోచింగ్కి వెళ్తూ ఉండేవాళ్ళు. సో తెలుగు లిటరేచర్ ఈజ్ అన్ ఎక్స్ట్రా అడ్మిషన్ తనకు వచ్చింది. అందరూ వచ్చి 40 మందికి వస్తే ఒకటి ఎక్స్ట్రా అన్నట్టు. ఆ ఎక్స్ట్రా మేడం చెప్పేదంతా శ్రద్ధగా విని ఇది చేస్తే ఈ టాప్డ్ ది లిస్ట్. ఫస్ట్ పేపర్ 181, సెకండ్ పేపర్ 183 సంథింగ్ ఏదో 186, 184. ఇక తెలుగులో టాప్ తందే ఇక. సో ఈ గాట్ 331 ర్యాంక్. అప్పట్లో 460 ర్యాంక్ వరకు ఐఆర్ఎస్ వచ్చింది. సో ఈ గాట్ ఐఆర్ఎస్, నౌ ఈ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్. సరే ఎందుకు చెప్తున్నానంటే మేడం మరి అందరికీ టీచ్ చేస్తారు, మనలో కూడా కొంత శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల, ఇంకా చాలా వర్చ్యూస్ చెప్పారు మన కలెక్టర్ ఆదిలాబాద్. అవన్నీ కొంచెం ఉండి హార్డ్ వర్క్ చేస్తే సో ఈ డిడ్ ఇట్ ఇన్ ది ఫస్ట్ అటెంప్ట్ ఓన్లీ, దానిలో క్లిక్ అవ్వడం జరిగింది. సో తర్వాత 88 ఎగ్జామ్, అది 89 ఎగ్జామ్లో మా పక్కనే వాచ్ చేస్తూ ఉండేవాడు సి రాజశేఖర్ అని చెప్పేసి.
ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసర్ కూడా చేశాడు. నవ్ ఈజ్ ఇన్ ఉగాండా అనుకుంటా. లేదు, లండన్ కాదు, వచ్చేసాడు. ఈ మధ్య సీఎం గారిని కూడా వచ్చి కలిశాడు. సో అతను వాచ్ చేస్తూ ఉండేవాడు, వీళ్ళ ఇంట్లో సెలెక్ట్ అవుతున్నారు, ఏమిటి ఇది, దీనిలో సీక్రెట్ ఏంటి అని చెప్పేసి.